విఘ్నేశ్వరుడు ఏ ఇయర్ ఆ ఇయర్ ఇంట్లో పెడతారు అండ్ నిమజ్జనానికి పంపించేస్తారు రైట్. కానీ మా ఇంట్లో కొంచెం డిఫరెంట్ అనమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ ఫైట్ క్రేజ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరు మంచిగా జరుపుకోండి, అందులో మనం కూడా ఉండాలి. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో అయితే వినాయకుడు పెట్టడం అయితే అయిపోయింది, బట్ కొంచెం పూజ ఇవన్నీ మిగిలి ఉన్నాయన్నమాట. జస్ట్ పెట్టినాము, పూజ కంప్లీట్ చేసి అయిపోతుంది. అండ్ మా వినాయకుడు కూడా నైట్ కాదు, ఇప్పుడు మధ్యాహ్నం అనమాట. పూజ రాలేదు, ఇంకా పూజ చేయాలా. పూజ అయిపోతుంది. యాక్చువల్లీ నైట్ కావచ్చు అని నేను అనుకున్నా, బట్ కాదు, మధ్యాహ్నం అని అన్న వాళ్ళు ఇప్పుడే గ్రూప్లో మెసేజ్ పెట్టింది అనమాట. బట్ ఏం చేస్తాం, ఏదో అనుకుంటే ఏదో అయింది. నిన్నటి నుంచి ఫుల్ వర్షం కొడుతుంది, పిచ్చ వర్షం కొడుతుంది. నిజాల్లో ఏందో ఏం అర్థమవుతలేదు. తమ పందిరంతా తడిచింది. యాక్చువల్లీ పైన ఆల్రెడీ కప్పినాం, బట్ అయినా తడిచింది. ఒకసారి పందిరి దగ్గర పోయి ఎట్లుందో చూస్తున్నాం, అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో చూసి వర్షం ఎట్లా పడుతుందో. మేబీ వెనకాల లైటింగ్కి అవపడతలేదు, కానీ ఫుల్ వర్షం పడుతుంది అసలు చెప్పాలంటే. మన వాళ్ళు ఏం చేస్తారో పోయి చూద్దాం ఒకసారి. అన్న వాళ్ళు అయితే ఆరామ్స్ ఖాళీగా ఉన్నారు. పందిరి దగ్గర అయితే ఎవరు లేరు. దగ్గరికి వెళ్ళి చూస్తామా అని తెలియదు. ఉన్నారు, ప్రిపరేషన్ స్టార్ట్ అయిందన్నమాట. వెంకీ అన్న ఉన్నాడు, చూపెడతా ఏం చేస్తున్నా. చూస్తున్నాడు ఇక్కడ. చెప్పన్నా, ఇవాళ ఏంటిది ప్లాన్? పూజ ఇంకా కాలే, 1 o'clock అన్నారు. మనం రెడీ కావాలి. మనం రెడీ కాలేదు, నేనైతే రెడీ అయినా. మన వాళ్ళు అయితే రెడీ కాలే, ఇంకా ఇంకొంచెం టైం అయితే పడుతుంది. కానీ వాన వచ్చి మొత్తం ఇట్లా వేసింది కదా, ఇట్లా వర్షం పడేవారు చాలా ఇబ్బంది. కానీ నిన్న మాత్రం నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు మాత్రం ఎట్లా అంటే వర్షంలో కూడా కూర్చొని అమ్ముతురమ్మా. నేనైతే లిటరల్లీ షాక్ అయినా. అరే మనం పడే వాళ్ళు పడే కష్టం మనం పడేది చాలా అంటే చాలా తక్కువ అబ్బా. ఎట్లా అంటే ఒక ముసలా ఆమె అరౌండ్ 60 to 70 ఉంటుంది అనుకుంటా. 60 to 70 ఉంటుంది అనుకుంటా. ఆమె మాత్రం వర్షంలో కూడా కూర్చొని అమ్ముతుందంటే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అసలే వర్షాలు పడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి వినాయకుల పందిర్ల కాడ, ఎందుకంటే మా వినాయకుల లోపల కూడా నీళ్ళు వచ్చాయి అనమాట సైడ్ నుంచి. ఎందుకంటే ఎలక్ట్రిక్ సంబంధించిన అన్నీ ఉంటాయి కదా, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పండగ చేసుకోండి, కానీ మూమెంట్లో మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. బట్ ఏంటంటే కొన్ని పత్రులు ఇవన్నీ మర్చిపోయినాం అనమాట. యాక్చువల్ ఏమైందంటే నిన్ననే తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంటి దగ్గర ఉండే, బట్ అవి తీసుకుందాం అనుకున్నాం. బట్ వర్షం హెవీగా కొట్టే వరకు మమ్ముండి వద్దు, ఎందుకంటే పురుగులు పాములు ఇవన్నీ ఇప్పుడే వస్తాయి కదా, సో వద్దని మళ్ళీ తెచ్చుకోవాలా. డబల్ పని. అసలు నిన్ననే తీసేసుకుంటే అయిపోదు, బట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంత హెవీ రెయిన్ పడుతుందని. చెప్పినా కదా మర్చిపోయినామని. కంకి తెచ్చడం మర్చిపోయినా. మెయిన్గా అన్నీ ఉన్నాయి, కానీ అదే కొన్ని పత్రులు ఇవన్నీ ఏం లేవు. అందుకే మళ్ళీ పోయి తీయడానికి వెళ్తున్నాం అనమాట మమ్మీ నేను. సో వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది. ఇది వినాయక ఇట్లా చేసిన అసలు మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాం, మస్తు ఎంజాయ్ చేద్దామని. బట్ ఓకే, 9 రోజులు ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేయవచ్చు. బండితో కూడా ఒకటి ఎందుకు కొన్నారా అనిపిస్తుంది. బండిని చూస్తుంటా. పందిరి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. పంతులు వచ్చిండని అన్న ఫోన్ చేసిండు, పూజ స్టార్ట్ అవుతుందంట. సో మనం కూడా వెళ్దాం. బట్ వర్షం మాత్రం, వర్ణదేవుడు మాత్రం తన పని తను చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. చూపెడతా మా పందిరి దగ్గరికి అయితే ఇప్పుడు పోతున్నాం అన్నమాట. అందరు వచ్చిర్రా? వచ్చిర్రు. పంతులు వచ్చిండు. అది కొబ్బరికాయ కొడితే నీళ్ళ ఉంటుంది.
మమ్మతవారు వచ్చిండారు మమ్మతవారి కొన్ని పూలు అయితే మర్చిపోయినాం అనమాట. అయితే పూలు తీసుకోవడానికి వెళ్తున్నాం. రోజెస్ ఉన్నాయా ఏం పూల అంటే మూర ఏం లేదా? ఇవ్వండి ఒక 2 ఇవ్వండి. ఏమో కలశానికి 2 ఇవ్వండి. నేను వీడియో తీసుకుంటాను, నాది మీది కాదు. సో ఆంటీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాం అనమాట. మా ఇంటి దగ్గర ఒక పూల ఆంటీ ఉంటే పోయి తెచ్చుకోపు. నాతో ఒక అన్న వాళ్ళ కొడుకు వచ్చిన అనమాట. సో అబ్బాయి వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళిండు. ఆ పూలు మర్చిపోయారు అనమాట. సో మా వాళ్ళు కలశానికి. సో అందుకే మళ్ళీ తీసుకోవడానికి వచ్చినాం ఇంటి దగ్గర. నేను ఆ బుడ్డోడు కలిపి తీసుకున్నాం అనమాట. ఇవే గులాబీ పూలు తీసుకొని పోతున్నాం పందిరి దగ్గరికి. అన్నరు తినట్టు ఉద్దేశం అయిపోతుంది. కృష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈశ్వరం గణేశ్వరం సమస్తలోక శుభంకరం కృపాకరం నిధాకరం యశస్కరం భవస్కరం ముదాకరతమోదకం సదా విముక్తి సాధకం కళాధరాత సంపకం అనాయకాయ నాయకం. గజేశ్వరం గణేశ్వరం సమస్తలోక శుభంకరం. ఓం శ్రీ మహాగణపతి ఆవాహయామి. కృష్ణాపదం సమర్పయామి. మహాగణాధిపతయ నమః. ఇంత ఫలితం వస్తుంటాయి. రాహు కేతు రాక్షసుడు, దేవతలు కాదు. దేవతల వేషంలో వెళ్ళి వీళ్ళు అమృతం తాగుతారు. సూర్యుడు చంద్రుడు వస్తారు. అయ్యా వచ్చి దేవతలు కాదు అయ్యా రాక్షసులు అంటే విష్ణు ఏం చేస్తారు? సుదర్శన చక్రం ఉంటుంది కదా, వేస్తాడు. మొండెంతో ఒక దగ్గర ఎడబెడతారు, శ్రీకాళహస్తిలో పడతారు అనమాట. వాళ్ళే స్వయంభులు. రాహు కేతు దోషం ఉండవు అనమాట. ఆ గ్రహాల్లో మనం పూజ చేస్తే వెంటనే అనమాట శాంతి జరుగుతుంది. మనకి ఎలాంటి దోషాలు ఉన్నప్పుడు పోతాయి అనమాట. అక్కడ నెక్స్ట్ కేతు వారిష్ట సంప్రాప్తి కేతు పూజాంచకరైత కేతాన్ని ప్రవక్షామి అగ్నోపపీడోపశాంతయే. ఆ నవగ్రహాలు ఎవరి గుర్తులోనే? సాయి. నెక్స్ట్ నవగ్రహాల అధిపతి ఎవరు? శనిదేవుడు. శని అంటే ఒళ్ళు బాగా మంటాట ఆయనకు. ఆయన ఏమనాలి? శని ఇచ్చారా అనాలి. పిలవక ఈశ్వరుని కలుపుతాడనమాట. ఆయన భయపెట్టిస్తే శివుడు పోయి మరితుల్లో దాచుకుంటాడు. ఆయన ఓ శని ఇచ్చరా అంటే ముళ్ళ చెట్టు ఎత్తునమాట. ఆయన శని అంటే మహాకోపం, అందరికి ఉంటాడు. శని అనొద్దు, శని ఈశ్వరుడు కూడా అనొద్దు. శని ఇచ్చరా అనాలి. చెప్పండి. శుభకార్యానికి అశుభకార్యానికి ఆయనకి ఎలాంటి తప్పు లేదన్నమాట. మంచికి చెడుకు గణపతి ఆరాధన. ఈయన శివుడు పార్వతి ఏం చేసిండ్రు? అన్నిట్లో ఈయన ఆధిపత్యం చేసిండనమాట. అన్నిట్లో విజయాన్ని సాధించిండనమాట. ఫస్ట్ ఎవరున్నారయ్యా? తల్లి తండ్రి. సెకండ్ ఎవరున్నారయ్యా? గురువు ఉన్నారు. 3వ స్థానంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అనమాట. ఆయనకు ఫస్ట్ స్థానం ఎందుకు ఇచ్చారు? మొదటి పూజ అంతా దేవతలు కలిసి. ఆయన ఏం చేసిండు తెలుసుగా? కుమారస్వామి ఎక్కడికి పోయినా కూడా ఆధిపత్యాన్ని చెల్లించాలంటే స్వామివారే కనపడ్డాడు విఘ్నేశ్వర స్వామిని. ఆయనకు నడవ చేత కాకనో మాయ చేతనో కాక తల్లిదండ్రులు అంటే అంత ప్రీతికరం అనమాట. ఆ మట్టి బొమ్మ ప్రాణం పోసిన అమ్మవారైనా కానీ ఆయన వేదాల్లో సహల విద్యుడు అనమాట గణపతి. ఆయన ప్రదక్షిణాలు చేసిన తల్లిదండ్రుల చుట్టూ అంత దేవతలు కూడా ఆనందించిండ్రు. ఎవరు చేయని పని ఈ గణపతి చేసిందని ఆధిపత్యం ఏం చేసిండ్రు? వినాయక చవితి రోజు ఆధిపత్యాన్ని ఆ విఘ్నేశ్వర స్వామికి ఇచ్చారు. గణేశుడి శక్తి స్వార్థాలను పరిశీలించి భాద్రపాద శుద్ధి చవితి నాడు ఆయనకి ఏం చేశారు? గణాధిపత్యం కట్టబెట్టారు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఏం చేసిన స్వామివారు? ఉండ్రాలు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సృష్టిగా తిన్నాడు ఆయనే. అంటే వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఆయాసపడుతున్నాడు. ఇబ్బంది పడుతూ ఏడుకొచ్చాడయ్యా కైలాసం చేరుకున్నాడు. శివుని పైన ఉన్న శిరుసు పైన ఉన్న చంద్రుడు ఏం చేసిండు? గణనాథుని అవస్థను చూసి పకపకన నవ్వాడు. రాజ దృష్టి సూక్తి ఏమైతుందట? రాళ్ళు కూడా నజ్జు నజ్జు అవుతాయట రాజదృష్టి తాకితే. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులో ఉండ్రాలు కుడుములు బయటికి వచ్చి అజచేతనుడు అయ్యాడు. ఇదంతా గ్రహించిన పార్వతీదేవి ఏం చేసింది? కోపం వచ్చిన అమ్మవారికి, ఒరే పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టికే నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళు ఏం కావాలి? పాపాత్ములవుదురుగాక, నీలాపనిందలు పొందుదురుగాక అని శపించింది అమ్మవారు. పార్వతీదేవి చంద్రుడిని శపించిన సమయంలో సప్తపురుషులు భార్యలతో ఏం చేస్తున్నారయ్యా? కలిసి యజ్ఞం చేస్తూ ఉన్నారు. అగ్నిదేవుని భార్య పేరు స్వాహ స్వాహ అంటాం కదా.
ఆయన ఏం చేస్తాడట, ఒక భార్య మాట మాత్రమే వింటాడు. ఎవరు? అగ్నిదేవుడు. అందుకే స్వాహ స్వాహ అని ఆ హోమంలో ద్రవ్యం వేస్తూ ఉంటాం. అప్పుడు అగ్నిదేవుడు ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు, సప్తఋషుల భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ ఉన్నారు. అగ్నిదేవుని వృషిప్రతాల మీద మోహం కలుగుతూ కోరిక తీరక శపిస్తారేమో అని భయంతో అగ్ని క్షీణింపసాగుతూ ఉన్నాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి వృషుప్రతల రూపంలో అగ్నిదేవిని చేరింది. అగ్నిదేవితో ఉన్నంత తమ భార్యలు భ్రమపడిన సప్తఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడడం వలన వృషులు భార్యలు నీలాపనింద్రులకు గురయ్యారు. దేవతలు గ్రహించారు. వీరంతా బ్రహ్మదేవుని దగ్గర కలిసి కైలాసానికి వెళ్ళారు. మరణించిన విఘ్నేశ్వర స్వామిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. ఆ తర్వాత పార్వతీదేవితో, అమ్మ, నువ్వు చంద్రుని ఇచ్చిన శాపం వలన ఆపద కలుగుతుంది, కావున ఆ శాపాన్ని ఉపసంహరించుకోమ్మా అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుణ్ణి విఘ్నేశ్వరుడు చూసి పకపక నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడకూడదు అని శాపనం సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపాద శుద్ధి చవితి నాడు చంద్రుని చూడగానే జాగ్రత్తగా ఉండాలి. సుఖంగా అంటే పడరాని నిందలు పడతాయట. ద్వాపరయుగంలో ద్వారకంలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడు నారదుడు మహర్షి కలిసి ఉన్నాడు. కాసేపు పిచ్చిపాటు మాట్లాడక, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతి శాపం కారణంగా చంద్రుడు చూడకూడదయ్యా, నేను వెళ్తున్నానని కృష్ణునితో చెప్పాడు. నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుడిని చూడకూడదని పట్నంలో శ్రీకృష్ణుడు చాటింపు వేశాడు. శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోనే పాలల్లో ఏం చేశాడు, చవితి నాడు చంద్రుడిని చూశాడు. చంద్రబింబాన్ని చూడంగానే తనకి ఎలాంటి అపనింద వస్తుందని భయపడుతున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. సతజిత్తుడు అనే సూర్యుని వరంతో సమంతక మహాముని సంపాదించాడు. రోజుకు 10 బారుగుల బంగారాన్ని ఇచ్చి ఆ మణిని తీసుకొని ద్వారకానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సతజిత్తునికి అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సతజిత్తుడు ఏం చెప్పాడు, ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సతజిత్తుడు తమ్ముడితో ప్రససేనుడు సమంతునికి మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఏం చేసింది, ఆ మణిని చూసి మాంసము ముక్క అనుకొని పసిగట్టి చంపేసి ఆ మణిని నోట్లో కరుచుకుని పోతూ సింహాన్ని జామవంతుడు చూశాడు. ఆ శమతక మహామణి కొండగృహలో ఉన్న తన కూతురు జామవంతుడికి అటు వస్తుండగా ఇచ్చాడు. మరుసటి రోజు సతజిత్తుడు తమ్ముడిని మరణించిన వార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన అయితే పూజ అయిపోయింది. అవి మా యూత్ అధ్యక్షుడు మొత్తం ప్రసాదం కూడా వచ్చింది. పూజ అయిపోయింది. ఇంట్లో పూజ చేయాలా. యాక్చువల్లీ ఇంట్లో పూజ చేసేద్దాం అన్న టైంకి పంతులు వచ్చిండు, పిలిచిండు. సో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు వచ్చిన అండ్ ఇది ఏంటంటే సడన్గా దీక్ష తీసుకున్నాను అనమాట. కానీ ఈ దీక్ష నేనైతే ఫస్ట్ టైం అనమాట దీక్ష తీసుకోవడం. నేను ఎలాంటి దీక్ష ఎప్పుడు తీసుకోలే, బట్ సడన్గా తీసేసుకున్నాను. ఏం కాదని. అంత విఘ్నేశ్వరుడు ఉందయ్యా, అంత విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు అన్నీ చూసుకుంటాడు. అండ్ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా. ఏంటంటే చాలామంది ఈ విఘ్నేశ్వరుడు ఏ ఇయర్ ఆ ఇయర్ ఇంట్లో పెడతారు అండ్ నిమజ్జనానికి పంపించేస్తారు, రైట్? కానీ మా ఇంట్లో కొంచెం డిఫరెంట్ అనమాట. పోయిన ఇయర్ వినాయకుడు ఉంటాడు కదా, ఇంట్లో పెట్టిన వినాయకుడు, ఆ వినాయకుడు ఈసారి నిమజ్జనం. అంటే మేము నిమజ్జనం చేయం, జస్ట్ చెట్ల కింద పెడతాం అనమాట. ఇది ఎప్పటి నుంచో ట్రెడిషన్ వస్తుందంట, మా మమ్మీ ఫాలో అవుతుంది. సో మాకు కూడా చెప్తాను అనమాట, ఫ్యూచర్లో కూడా మీరు ఇదే చేయాలి అని. సో ఎప్పుడు మేము నిమజ్జనానికి ఇవ్వమన్నమాట వినాయకుడిని. అయితే జస్ట్ చెట్ల కింద పెట్టేస్తాం. ఈ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ వెళ్తాడు అనమాట. నేను మీకు పోయిన ఇయర్ వినాయకుడిని కూడా చూపెడతాం, మా ఇంట్లో ఉన్నదనమాట. ఈసారి నిమజ్జనం చేయాలి అది. గాయస్ చూపెడతా, చూడండి గాయస్. పోయినసారి వినాయకుడు అనమాట, ఈసారి నిమజ్జనం అవుతాడు అనమాట. ఈసారి వినాయకుడిని చూపెడతా. ఈ ఇయర్ గణేశుడు అనమాట, ఈ వినాయకుడు నెక్స్ట్ ఇయర్ వెళ్తాడు అనమాట. సో ఇవి పాయసము, ఉండ్రాళ్ళు. సో గాయస్ ఇప్పుడు తింటున్న ఫుడ్. పూజ అయితే అయిపోయింది.